నమస్తే అండి. నా పేరు డాక్టర్ డివిఆర్ రెడ్డి, సీనియర్ హోమియో కన్సల్టెంట్ ఇన్ స్నేహ హోమియోపతి. ఈరోజు మనం ఇంకొక క్వశ్చన్కి సమాధానం చెప్పడం జరుగుతుంది. అదేంటంటే, జిమ్కి పోయే వాళ్ళు హోమియోపతి వాడుకోవచ్చునా? జిమ్ అనేది నరాల బలహీనత ఉన్నప్పుడు సామర్థ్యం అనేది తగ్గుతుంది. నరాల బలహీనత ఉన్నప్పుడు ఆటోమేటిక్గా సామర్థ్యం ఉండదు. అలాంటి వాళ్ళు సెక్స్ చేసేటప్పుడు మందులు వాడడం వల్ల ప్రమాదం అని అడగడం జరిగింది. దానికి దీనికి సంబంధం లేదు. నరాల బలహీనత ఉన్నప్పుడు ఆల్రెడీ సెక్స్ పవర్ అనేది తక్కువ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు కొత్తగా వచ్చే ప్రమాదం ఏమి లేదు. కానీ మీరు దాన్ని డెవలప్ చేసుకోవాలంటే మంచి ఆహారము, తర్వాత నరాల బలహీనత ఎందుకు వచ్చింది, ఏజ్ వలన, లేకపోతే పోషకాహార లోపమా, లేకపోతే ఇంకైనా అడిషనల్ కొన్ని మందులు ఏమైనా వాడతారు వేరే జబ్బులు ఉన్నప్పుడు, అలాంటివి ఏమైనా ఉన్నాయా, ఇవి గమనించుకోవాల్సి ఉంటుంది. సో దీంట్లో ఉన్నప్పుడు మనం దానికి సరిపోయినట్లుగా మనం మార్చుకోవడం వల్ల నరాల బలహీనత తగ్గుతుంది. దీనికి హోమియోపతి యాడ్ చేయడం కానీ ఇంకోటి చేయడం వల్ల ఎటువంటి నష్టం ఉండదు, ఇంకా సపోర్టివ్గా ఉంటుంది అన్నమాట. కాబట్టి నరాల బలహీనత ఉండే వాళ్ళు సెక్స్ సామర్థ్యం తక్కువ ఉన్నప్పుడు ప్రమాదం అని అడిగిండ్రు. అది ప్రమాదం కాదు, అంటే ఆల్రెడీ లో ఉంటుంది కాబట్టి ఇంకా లో అయిపోతుంటుంది. నరాల బలహీనతను ఇంప్రూవ్ చేసుకోవడానికి మనం చెప్పిన మార్గాలు ఫాలో కండి. ఒకటి మంచి ఆహారం, నిద్ర, ఎక్సర్సైజ్. ఏమన్నా మందులు వాడేటప్పుడు ఉంటే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో చూసుకొని అవసరమైతే డాక్టర్ని సంబంధించి వేరే ఆల్టర్నేట్ మందులు యూజ్ చేయడం. వల్ల నరాల బలహీనత తగ్గిపోతుంది. నమస్తే.